అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శుక్రవారం ఈ పనులు చేస్తూ ఉన్నారా? అయితే దారిద్ర్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఇంట్లో పేదరికం పోవాలి అంటే శుక్రవారం ఇవి ఖచ్చితంగా చేయాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అవేంటంటే హిందూ సాంప్రదాయంలో శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సుఖాలను భోగాలను ప్రసాదించే శుక్రుడు అధిపతి అయిన శుక్రవారం ఈ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే శుక్రవారం ఏ పనులు చేసినా శుభకరమని విశ్వాసం. ముఖ్యంగా దారిద్ర్యాన్ని పాలద్రోలి అష్టైశ్వర్యాలు ఇచ్చే శుక్రవారం ఏ పనులైనా చేయవచ్చు. ఏవి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ఇల్లు కడుగుతూ ఉన్నారా? ఇంటిని శుక్రవారం పూట కడగరాదు. అలా చేసినట్లయితే మన ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందుకే చాలామంది లక్ష్మీ వారంగా పిలిచే గురువారం రోజున మాత్రమే ఇల్లు వాకిళ్ళు కడుక్కుంటూ ఉంటారు. సాధారణంగా గురువారం సాయంత్రమే లక్ష్మీదేవి ఏమైతే పరిశుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి ఉంటుందో ఆ ఇంటికి వచ్చే తిష్ట వేసుకొని కూర్చుంటుందట. అందుకే గురువారం సాయంత్రమే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. శుక్రవారం మహిళలు తలస్నానం చేయవచ్చా? శుక్రవారం రోజున మహిళలు తలస్నానం చేయకూడదు అని కూడా మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మహిళలు బుధవారం లేదా గురువారం కాకపోతే ఆదివారం మాత్రమే తలస్నానం చేయాలి. శుక్రవారం మహిళలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అలిగి తిరిగి ఇంటిని విడిచి వెళ్ళిపోతుందట. శుక్రవారం ఇవి ఎవరికైనా దానం ఇచ్చారో దారిద్ర్యానికి స్వాగతం చెప్పినట్లే. శుక్రవారం రోజున ఉప్పు, పంచదార, పెరుగు, జీలకర్ర, అలాగే పచ్చకర్పూరం, యాలకులు వంటి పదార్థాలను, బంగారం, వెండి వంటి విలువైన లోహాలను ఎవరికీ ఇవ్వకూడదట. అలా చేస్తే మన ఇంట్లోని సిరి అవతలి వారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ తప్పనిసరిగా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే వారి నుంచి కొంత డబ్బు తీసుకొని ఇవ్వవచ్చు. శుక్రవారం రోజున ఇవి తింటే పేదరికం తప్పదట. శుక్రవారం రోజున మద్య మాంసాలు తీసుకుంటే పేదరికం తప్పదని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా శుక్రవారం రోజున శుభాలనిచ్చే శుక్రవారం నాడు గోర్లను కూడా కత్తిరించకూడదు. అలాగే పేలు దువ్వుకోకూడదు. తలకు ఆముదం వంటి నూనెలు కూడా పెట్టుకోకూడదు. మహిళలు గడపలో నిలబడి తల దువ్వుకోకూడదు. ఇవన్నీ కాకుండా శుభాలనిచ్చే శుక్రవారము ఏం చేయాలో తెలుసుకుందాం. శుక్రవారం ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇల్లంతా సుగంధం వ్యాపించి అపారమైన నరఘోష పోయేలా సాంబ్రాణి ధూపం వేయాలి. ఇక మహిళలు పసుపు కుంకుమలను ఇచ్చిపుచ్చుకోవాలి. అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పు, పచ్చకర్పూరం, జీలకర్ర వంటి వస్తువులను మనం మన ఇంటికి కొని తెచ్చుకోవాలి. గోమాతను పూజించాలి. అలాగే తులసికి కూడా పూజ చేయాలి. నూతన వాహనములు కొనుక్కోవాలి అనుకునేవారు ఈ శుక్రవారం నాడు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదట. అంతేకాకుండా బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు ఈ శుక్రవారం నాడు కొంటే ఎంతో మంచిదట. ధాన్యం కొంటే ఇంటికి ధనలక్ష్మి వచ్చినట్లే. ఇక నూతన గృహాలు, అలాగే పొలాలు, స్థలాలు కొనాలి అనుకునేవారు శుక్రవారం నాడు కొంటే చాలా మంచిదట. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.